హలో స్టూడెంట్స్, ఎవరైతే ఏపీసీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు చాలా కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వాలి. మీకు ఒక ఎలాగైనా ఎగ్జామ్ మేము క్రాక్ చేయాలి అనే ఇది ఉండాలి. సిలబస్ ఏమీ పెద్ద కష్టం కాదు. మీకు ఆ జీలు ఉంటే ఎలా అయినా ప్రిపేర్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉండి అవకాశం లేక ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము అనుకునే వాళ్ళ కోసమని నేను ఈ క్లాసెస్ పెడుతున్నాను. ఎందుకంటే నేను చాలా ఫేస్ చేశాను. ఎవరైనా క్లాసెస్ చెప్తే బాగుండు ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి అని అనుకున్నాను. 2-3 అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను సక్సెస్ వచ్చింది. అలాగే ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. వస్తే వెల్ అండ్ గుడ్, రాకపోయినా కూడా వదిలేయద్దు. అందరితో వదిలేయకుండా ఎక్కడ మీకు మిస్టేక్స్ జరిగినాయో ఎక్కడ మిస్ అయ్యారో చూసుకుని అప్పుడు వాటిని కవర్ చేసుకుంటూ మళ్ళీ రాసుకుంటే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే కంటిన్యూస్ స్టడీ ఉండాలి. రోజు ఒక 1 అవర్ దాన్ని సపరేట్గా పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఒకటి కావాలన్నప్పుడు ఒకటి చేయాలి కదా. మనకేమి కష్టపడకుండా వచ్చేయాలి అంటే ఏది రాదు. అందుకని ఏదైనా కూడా ఎడిషనల్ క్వాలిఫికేషన్ మీ పేరు పక్కన ఉంది అంటే అది మీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఇప్పుడు మీరు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు, మీకు సెట్ క్వాలిఫై అయ్యారు అంటే అర్థమేంటి, మీరు మీ సబ్జెక్ట్ని ఆ లెవెల్లో నేర్చుకున్నారు అని కదా. అంటే ఎవరైనా ఏదైనా డౌట్ అడిగినా కూడా మీరు ఆ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలరు అని మీ డిగ్రీ మీ క్వాలిఫికేషన్ చెప్తుంది ఓపెన్గా. కాబట్టి మీరు ఆ ఎగ్జామ్ కోసమనే కాదు, ఎగ్జామ్ సక్సెస్ వస్తే ఈసారికి వస్తుంది, లేకపోతే నెక్స్ట్ టైం అటెంప్ట్ చేద్దరు. కానీ కాకపోతే సిలబస్ మాత్రం పెట్టుకుని ఒక వేలో ప్రిపేర్ అవ్వండి. రెగ్యులర్గా మాత్రం ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు అదే వస్తుందండి. ఫస్ట్ మనం ఏం చూద్దాం, హైబ్రిడైజేషన్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఇది ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను, కానీ అప్పుడు ఇలా రికార్డింగ్ అది లేదు కదా, పేపర్ మీద రాసుకుని పెట్టాను యూట్యూబ్లో. కొంతమంది మళ్ళీ రిక్వెస్ట్ చేశారనమాట, హైబ్రిడైజేషన్ మళ్ళీ చెప్పండి మేడం, ఇలా చెప్తే మాకు క్లారిటీగా ఉంది అని. అందుకని వాళ్ళ కోసమే చెప్తున్నాను. హైబ్రిడైజేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హైబ్రిడైజేషన్ మీరు డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది మీ పేపర్లో. హైబ్రిడైజేషన్ మీద క్వశ్చన్ లేకుండా ఉండదు. 2 మార్క్స్ ఉంటుంది, 4 మార్క్స్ ఉంటుంది. హైబ్రిడైజేషన్ కాంపౌండ్ ఇచ్చి దానిలో హైబ్రిడైజేషన్ ఐడెంటిఫై చేయమన్నారు అనుకోండి, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. అమ్మోనియాలో sp3 హైబ్రిడైజేషన్ పిరమిడల్ స్ట్రక్చర్, వాటర్ మాలిక్యూల్లో sp3 హైబ్రిడైజేషన్ యాంగులర్ స్ట్రక్చర్ ఇలా నేర్చుకుంటాం కదా. కానీ ఆ హైబ్రిడైజేషన్ ఎలా చెప్పారు, దాని యొక్క స్ట్రక్చర్ ఎలా తెలుస్తుంది అని అంటే, కాంపౌండ్ చూడగానే మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకుని హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ చెప్పడానికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక టెక్నిక్ ఉందన్నమాట. అదేంటి అంటే, హైబ్రిడైజేషన్ అనేది VSEPR థియరీ, బ్యాలెన్సిషియల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ ప్రకారంగా లోన్ పేర్ బాండ్ పేర్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ముందు కాంపౌండ్ ఇవ్వగానే దానిలో బాండ్ పేర్ ఏముంది, లోన్ పేర్ ఏముంది, అప్పుడు దాని హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, దాని స్ట్రక్చర్ ఏంటి అనేది ఒక టేబుల్ ఉందన్నమాట. ఆ టేబుల్ అందరూ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ బాండ్ పేర్ ఎంత, లోన్ పేర్ ఎన్ని, నెక్స్ట్ దాని హైబ్రిడైజేషన్ ఏంటి, నెక్స్ట్ దాని స్ట్రక్చర్ ఏమవుతుంది. ఈ టేబుల్ కనుక వచ్చినట్టయితే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ మినిమం బాండ్ పేర్ కాంపౌండ్ ఫామ్ అవ్వాలంటే బాండ్ పేర్ 2 ఉండాలి. 2 బాండ్ పేర్ ఉండాలి. కాబట్టి స్టార్టింగ్ 1 ఉండదు, బాండ్ పేర్ 2 ఉండి లోన్ పేర్ 0 ఉంటే హైబ్రిడైజేషన్ 2 ఉన్నాయి కదా. ఇక్కడ ఉన్న వాటిలో ఒకటి ఎప్పుడు కూడా ఎస్ అయిపోతుంది, మిగిలిన 2 ఉంటే అన్ని పీలు అన్నమాట. 2లో ఒకటి ఎస్ పోతే మనకి రెండవది పీ. sp హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ వచ్చి లీనియర్ స్ట్రక్చర్. ఒకవేళ ఒక కాంపౌండ్లో బాండ్ పేర్ 2 ఉండి లోన్ పేర్ 0 ఉంటే హైబ్రిడైజేషన్ sp స్ట్రక్చర్ వచ్చి లీనియర్ అవుతుంది. నెక్స్ట్
రెండు రెండు మినిమం బాండ్ పేరు ఉండాలి కాబట్టి ఇక్కడ 2 ఉన్నది. నెక్స్ట్ 3 ఉండాలి. 3 బాండ్ పేరు ఉంది, 0 లోన్ పేరు ఉంటే హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? ఒకటి ఎస్కి పెడితే ఇంకెన్ని పేర్లు మిగులుతాయి? 2. sp2 హైబ్రిడైజేషన్. sp2 హైబ్రిడైజేషన్ అంటే ప్లానార్ ట్రయాంగులర్. ప్లానార్ ట్రయాంగులర్. ప్లానార్ ట్రయాంగులర్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ట్రైగోనల్ ప్లానార్ అని కూడా అంటారు. ఇది అన్నమాట. నెక్స్ట్ ఈ 3ని మళ్ళీ మనం మినిమం 2 ఉండొచ్చు అనుకున్నాం కదా. ఈ 3ని ఎలా రాయొచ్చు? 2 గాను 1 గాను రాయొచ్చు. 2 బాండ్ పేరు 1 లోన్ పేరు ఉంటే అప్పుడు కూడా హైబ్రిడైజేషన్ టోటల్ 3 కదా. ఈ టోటల్ చేసుకోవాలి 3 కాబట్టి sp2 హైబ్రిడైజేషన్ కానీ స్ట్రక్చర్ వచ్చి యాంగులర్ స్ట్రక్చర్ ఉంటుంది. స్ట్రక్చర్ యాంగులర్ స్ట్రక్చర్ ఉంటుంది. 3ని 3+0గా రాయొచ్చు, 2+1గా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి 4 బాండ్ పేరు 0 లోన్ పేరు ఉన్నాయనుకోండి. 4 బాండ్ పేరు 0 లోన్ పేరు ఉంటే అక్కడ హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? 4లో ఒకటి ఎస్, మిగిలినవి 3 పీలు. sp3 హైబ్రిడైజేషన్ అవుతుంది. స్ట్రక్చర్ వచ్చి టెట్రాహైడ్రల్ అవుతుంది. టెట్రాహైడ్రల్ స్ట్రక్చర్ అవుతుంది. నెక్స్ట్ ఈ 4ని ఎలా రాసుకోవచ్చు? 3+1గా రాసుకోవచ్చు, 2+2గా రాసుకోవచ్చు. అంతేగాని 1+3గా రాసుకోకూడదు. మినిమం 2 ఉండాలి కదా. మినిమం 2 ఉండాలి. ఇప్పుడు 3, 1 ఉన్నాయనుకోండి, అంటే 3 బాండ్ పేరు 1 లోన్ పేరు ఉంటే కూడా హైబ్రిడైజేషన్ sp3నే. ఈ టోటల్ 4 కాబట్టి ఇక్కడ కూడా టోటల్ 4 కాబట్టి హైబ్రిడైజేషన్ sp3నే. కాకపోతే స్ట్రక్చర్ మారుతుంది. ఇక్కడ 3+1 అంటే పిరమిడల్ స్ట్రక్చర్ వస్తుంది. ఇది అమ్మోనియాకు ఉండేది పిరమిడల్ స్ట్రక్చర్. sp3 హైబ్రిడైజేషన్ కానీ పిరమిడల్ స్ట్రక్చర్. వాటర్ ఉండేది యాంగులర్ స్ట్రక్చర్ ఉంటుంది. యాంగులర్ ఆర్ వి షేప్ ఉంటుంది. ఇది sp3 హైబ్రిడైజేషన్ కానీ 2+2 అన్నమాట. అర్థమవుతుందా? ఇది ఇక్కడికి 4లో భాగాలు. నెక్స్ట్ 5 వచ్చేసరికి 5 బాండ్ పేర్ 0 లోన్ పేర్ అంటే హైబ్రిడైజేషన్ ఎస్ 3 పీలు px py pz అయిపోయింది. ఇంకా మన దగ్గర ఇంకోటి ఉంది. ఇక్కడ 4 కదా ఇది, దాన్ని డి పెట్టాలి. sp3d. ఇది ట్రైగోనల్ బైపిరమిడల్. ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్ 5ని ఎలా రాసుకోవచ్చు? 4, 1 రాసుకోవచ్చు, 3, 2 రాసుకోవచ్చు. నెక్స్ట్ 2, 3 రాసుకోవచ్చు. ఇక్కడ 2 వచ్చే వరకు రాసుకోవచ్చు 5ని. 4, 1, 3, 2, నెక్స్ట్ 2, 3 రాసుకోవచ్చు. ఇక్కడ కనుక 4 బాండ్ పేరు 1 లోన్ పేరు అయితే మొత్తం ఈ మూడింటికి కూడా హైబ్రిడైజేషన్ sp3d. sp3d ఎందుకంటే ఈ టోటల్ 5 కదా, అందుకని. కాకపోతే స్ట్రక్చర్స్ మారుతాయి. ఏంటంటే 4+1 అయితే సీసా మోడల్. సీసా కాదు, సీసా మోడల్. 3+2 అంటే టీ షేప్. టీ షేప్. 2+3 అంటే లీనియర్. లీనియర్ స్ట్రక్చర్ అన్నమాట. ఇది 5లో భాగాలు. నెక్స్ట్ 6 వచ్చి 6 బాండ్ పేర్ 0 లోన్ పేర్ అనుకోండి. హైబ్రిడైజేషన్ ఏమవుతుందంటే sp3 ఇంకో డి పెరుగుతుంది, d2. స్ట్రక్చర్ వచ్చి ఆక్టాహైడ్రల్. ఆక్టాహైడ్రల్. 6లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. 5+1, 4+2. ఇవి రెండు కూడా హైబ్రిడైజేషన్ sp3d2, sp3d2. ఇక్కడ స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ పిరమిడల్, స్క్వేర్ ప్లానార్.
4+2 అంటే స్క్వేర్ ప్లానార్. ఈ టేబుల్ కానీ వస్తే మీరు ఏ హైబ్రిడైజేషన్ అడిగినా ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ 6 అయిపోయింది. నెక్స్ట్ 7 0 వస్తే హైబ్రిడైజేషన్ వచ్చి sp3d3, స్ట్రక్చర్ వచ్చి పెంటాగోనల్ బైపిరమిడల్. పెంటాగోనల్ బైపిరమిడల్. ఈ టేబుల్ని అందరూ నేర్చుకోండి. ఓకేనా? ఫస్ట్ ఈ టేబుల్ నేర్చుకోవాలన్నమాట. ఎన్ని బాండ్ పేర్ ఉండి ఎన్ని లోన్ పేర్ ఉంటే ఏ స్ట్రక్చర్ అనేది అంతా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హైబ్రిడైజేషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక టెక్నిక్ ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా తీసుకున్నాం అనుకోండి. మీకు ఒక కాంపౌండ్ ఇచ్చి దాని హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ చెప్పమంటే ఇచ్చిన కాంపౌండ్లో ఫస్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరో చూసుకోవాలి. సెంటర్ ఎవరు, దానికి ఎవరు అటాచ్ చేయాలి. ఎవరు అటామిక్ నెంబర్ ఎక్కువో వాళ్ళు సెంట్రల్ ఆటమ్గా ఉంటారు. ఎవరు తక్కువ నెంబర్లో ఉన్నారో వాళ్ళు సెంట్రల్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళలో నేను సెంటర్ అనుకుంటారు కదా. హైడ్రోజన్ 3 ఉన్నారు, నైట్రోజన్ ఒక్కళ్ళే ఉన్నారు. కాబట్టి ఒక్కళ్ళు సెంటర్లో ఉండి 3 చుట్టూ ఉంటారు. ఎవరు తక్కువ సంఖ్యలో ఉన్నారో వాళ్ళు సెంట్రల్ ఆటమ్ అవుతారు. లేకపోతే ఎవరు అటామిక్ నెంబర్ ఎక్కువ ఉందో వాళ్ళు సెంట్రల్ ఆటమ్ అవుతారు. కాబట్టి ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఎవరు? నైట్రోజన్. ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క గ్రూప్ నెంబర్ ఎంతో చూసుకోవాలి. నైట్రోజన్ యొక్క గ్రూప్ నెంబర్ ఎంత? 5th గ్రూప్ కదా. కాబట్టి దాని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 5th గ్రూప్ కాబట్టి 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ దాని కింద ఇలా వేసుకోవాలి, 5x. రెండోది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయో చూసుకుని వాటి కింద ఎక్స్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని పక్కన ఎంతమంది ఉన్నారో అన్ని గీతలు తీసుకోవాలి. 3 హెచ్లు ఉన్నాయి కదా, 3 గీతలు తీసుకుని 3 హెచ్లు పెట్టుకోవాలి. ఈ 3ని బాండ్ పేర్ అంటాం. బాండ్ పేర్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ మిగిలిన వాటిని రెండింటిని కలపాలి. ఇంకా ఉన్నాయనుకోండి, రెండు వాటిని కలపాలి. ఇలా కలిపితే ఇది ఒక పేర్ అవుతుంది, ఒక లోన్ పేర్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, టేబుల్ ప్రకారం అమోనియాలో బాండ్ పేర్ ఎన్ని వచ్చాయి? 3. లోన్ పేర్ ఎన్ని వచ్చాయి? 1. 3 + 1 ఏం హైబ్రిడైజేషను? sp3 హైబ్రిడైజేషన్. ఏం స్ట్రక్చరు? పిరమిడల్ స్ట్రక్చర్. అమోనియాది ఇలా చెప్తాం అన్నమాట, పిరమిడల్ స్ట్రక్చర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే SF6 హైబ్రిడైజేషన్ చెప్పమన్నారు అనుకోండి. ఇక్కడ S అనేది సెంట్రల్ ఆటమ్. ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేసుకున్నారు. నెక్స్ట్ అది 6th గ్రూప్ ఆటమ్ కాబట్టి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి. థర్డ్ స్టెప్ ఏం చేయాలి? ఆ 6ని ఇలా వేసుకోవాలి కింద, 6 ఎలక్ట్రాన్స్. తర్వాత పక్కన ఎంతమంది ఉన్నారో అన్ని గీతలు తీసుకోవాలి. అవి ఏమనుకోవాలి? బాండ్ పేర్ అనుకోవాలి. ఎన్ని బాండ్ పేర్ వచ్చాయి మనకి? 6 బాండ్ పేర్ వచ్చాయి. లోన్ పేర్ ఏమైనా వచ్చినాయా? 0. కాబట్టి 6 + 0 చూడండి, 6 + 0 హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? sp3d2. స్ట్రక్చర్ ఏమవుతుంది? ఆక్టాహైడ్రల్. కాబట్టి SF6 యొక్క స్ట్రక్చర్ ఏంటి? sp3d2 హైబ్రిడైజేషన్, ఆక్టాహైడ్రల్ స్ట్రక్చర్ అన్నమాట. ఈ విధంగా కాంపౌండ్ ఇస్తే, టోటల్ కాంపౌండ్ ఇస్తే మీరు హైబ్రిడైజేషన్ స్ట్రక్చరు చెప్పొచ్చు ఈజీనే. అలా కాదండి, మనకి అయాన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ NH4+ ఇచ్చారు, ప్లస్ ఉన్న అయాన్ ఇచ్చారు అనుకోండి. ఇప్పుడు దీనికి తేడా ఏంటంటే ఇందాక లాగానే ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఎవరో చూసుకోవాలి, నైట్రోజన్. తర్వాత అది ఏ గ్రూపో చూసుకోవాలి, 5th గ్రూప్. అంటే దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 ఇలా వేసుకోవాలి. ఇందాకలాగా అక్కడ దాకా చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఛార్జ్ని చూడాలి. అక్కడ మైనస్ ఉంటే ఎన్ని మైనస్లు ఉంటే దాని కింద యాడ్ చేస్తాం.
ప్లస్ ఉంటే ఎన్ని ప్లస్లు ఉంటే అది తీసేస్తాం. ఎన్ని ప్లస్లు ఉన్నాయి? 1. కాబట్టి ఇక్కడ 1 తీసేస్తాం. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో నుంచి ఎన్ని ప్లస్లు ఉంటే అన్ని తీసేస్తాం. తీసేసిన తర్వాత ఇప్పుడు పక్కన ఎన్ని ఉన్నాయో అన్ని గీతలు తీసుకుందాం. 4 హైడ్రోజన్స్ కదా, 4 తీసుకుంటే మనకి ఈ 4ని ఏమంటారు? బాండ్ పేర్. ఎన్ని వచ్చాయి? 4. లోన్ పేరు 0 అంటే 4 + 0 4 + 0 sp3 hybridization tetrahedral structure. 4 + 0 sp3 hybridization tetrahedral structure. ప్లస్ అయాన్ ఉంటే ఇలా చేయాలి. ఓకేనా? నెక్స్ట్ అలా కాదండి, మైనస్ ఉంది మా దగ్గర, మైనస్ ఇచ్చారనుకోండి, ICl2 మైనస్ ఇచ్చారనుకోండి, మైనస్ ఉన్నది ఇచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? సెంట్రల్ ఆటమ్ ఎవరో చూసుకుని దాని అటామిక్, దాని గ్రూప్ నెంబర్ ఎంతో చూసుకోవాలి. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ ఇద్దరూ సేమ్ గ్రూప్ వాళ్ళే, అందుకని అప్పుడు ఏం చేయాలి? ఎవరు తక్కువ సంఖ్య ఉన్నారో వాళ్ళు సెంట్రల్ ఆటమ్ అనుకోవాలి. ఐడిన్ తక్కువ సంఖ్యలో ఉంది కదా, అందుకని ఇది సెంట్రల్ ఆటమ్. 7 ఇద్దరు 7th గ్రూపే కదా, 7. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 7 వేసుకోవాలి ఐడిన్ కింద. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడిషన్ పైన ఛార్జ్ చూడాలి. మైనస్ ఛార్జ్ ఉంది కాబట్టి కింద ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇందాక ప్లస్ ఉంటే ఒకటి తీసేసాను, ఇక్కడ మైనస్ ఉంటే ఒకటి యాడ్ చేస్తాను. చేసి ఎంతమంది ఉన్నారో అన్ని గీతలు తీసుకుంటాను. 2 బాండ్ పేర్ వచ్చేది. మిగిలిన వాడిని ఏం చేస్తాం? జతలుగా ఇలా జతగా పెట్టుకుంటాను. ఎన్ని జతలు వచ్చాయి? 3 పేర్స్ వచ్చాయి కాబట్టి 3 లోన్ పేర్ వచ్చాయి. ఒక్కొక్క జత ఒకటి అనుకుంటాను. 3 లోన్ పేర్స్ వచ్చాయి కాబట్టి ICl2 మైనస్లో ఎన్ని బాండ్ పేర్? 2 బాండ్ పేర్, 3 లోన్ పేర్. 2 + 3 అంటే ఇక్కడ చూడండి టేబుల్కి వచ్చేది మరి. 2 + 3 sp3d hybridization linear structure. 2 + 3 sp3d hybridization linear structure. కాబట్టి ఇది ఏమవుతుంది? sp3d hybridization linear structure అవుతుంది. ఇలా చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం స్పెషల్గా బాండ్ వేసుకోవాలి. ఇలా గీతలు ఇక్కడ మనం ముగ్గురు ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గీత గీసాం కదా. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఒక్కొక్క ఆక్సిజన్కి 2 కావాలి. రెండింటికి కలిపి ఒక ఆక్సిజన్ రాస్తాం. అదొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది న్యూట్రల్ మాలిక్యూల్స్కి ఇది ఎగ్జాంపుల్స్. ప్లస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఇది ఎగ్జాంపుల్, మైనస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో ఇది ఎగ్జాంపుల్. సెంట్రల్ ఆటమ్ చూసుకోవాలి, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కింద రాసుకోవాలి, మైనస్ ఇస్తే ఇంకోటి అడిషనల్గా రాసుకోవాలి, ప్లస్ ఇస్తే ఒకటి తీసేయాలి. తర్వాత ఎన్ని పక్కన ఉన్నారో అన్ని గీతలు పెట్టుకోవాలి. మిగిలినవి జతలుగా ఇలా జతలుగా కలపాలి. బాండ్ పేరు లోన్ పేరుని బట్టి ఈ టేబుల్ని బట్టి స్ట్రక్చర్ వేసుకోవాలి. ఇప్పుడు ఆక్సిజన్ ఉన్నప్పుడు స్పెషల్గా వేసుకోవాలి. SO3 ఉందనుకోండి. దీని యొక్క హైబ్రిడైజేషన్ స్ట్రక్చర్ రాయమంటే ఇప్పుడు మీరు ఇందాక లాగానే ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ ఎవరో చూసుకోవాలి. ఎవరు తక్కువ సంఖ్యలో ఉన్నారో వాళ్ళు సెంట్రల్ ఆటమ్ సల్ఫర్. ఇప్పుడు దానికి అది 6th గ్రూప్, సల్ఫర్ అనేది 6th గ్రూప్ కాబట్టి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 6 ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందాక ఏం చేసాం? ఇక్కడ ఎన్ని ఉన్నారో అన్ని గీతలు గీసాం కదా, 3 గీసాం. ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రం
ఎన్ని ఉన్నారో అంతకు డబల్ గీతలు గీయాలి. 3 ఉన్నారు కదా, 6 గీయాలి. గీతలు 6 గీయాలి. అదొకటి. ఆక్సిజన్ ఉన్నప్పుడు ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయో దాని మీద డబల్ గీతలు గీయాలి. 2 గీతలకు కలిపి ఒక్కొక్క ఆక్సిజన్ పెట్టాలి. 2 గీతలకు కలిపి ఒక్కొక్క ఆక్సిజన్ పెట్టాలి. అది ఒక్కొక్క బాండ్ పేరు అనుకోవాలి. ఎన్ని ఆక్సిజన్లు పెట్టామో అన్ని బాండ్ పేర్లు అవుతాయి. 6 గీతలు గీసాను కదా, 6 బాండ్ పేర్స్ అనుకోకూడదు. ఇక్కడ 3 బాండ్ పేరు అవుతాయి. రెండు కలిపి ఒక బాండ్ లెక్క. అందుకని 3 బాండ్ పేరు ఆక్సిజన్ ఉన్నది. లోన్ పేరు 0. వచ్చేయండి టేబుల్కి. 3 + 0 sp2 హైబ్రిడైజేషన్ ప్లానార్ ట్రయాంగులర్. హైబ్రిడైజేషన్ sp2 ప్లానార్ ట్రయాంగులర్ స్ట్రక్చర్ ఇలా వేసుకోవాలి. ఓకేనా? ఆక్సిజన్ ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ కవర్ అయ్యేలాగా ఒకటి చెప్తాను మీ డౌట్. రెండోది IOCl4+ ఉంది. ఇక్కడ ఛార్జ్ ఉంది, ఆక్సిజన్ ఉంది, 2 ఉన్నది చూసుకున్నాను. ఇప్పుడు నేను వీటిలో సెంట్రల్ ఆటమ్ ఎవరో చూసుకోవాలి. దానికి ఇది వీళ్ళిద్దరూ ఒక్కొక్కటే ఉన్నారు, కానీ ఆక్సిజన్ స్పెషల్ కదా, అందుకని ఆక్సిజన్ సెంట్రల్ ఆటమ్గా ఎప్పుడో కానీ తీసుకోము. ఐడిన్ని సెంట్రల్ ఆటమ్గా తీసుకుంటాం. ఐడిన్ 7th గ్రూప్ కాబట్టి దీని యొక్క 7 ఎలక్ట్రాన్స్ కిందలా రాసుకుంటాను. రాసుకున్న తర్వాత దీనిలో ఇక్కడ ముందు ఛార్జ్ చూస్తాను. ప్లస్ ఛార్జ్ ఉంది కదా, అందుకని ఒకటి తీసేస్తాను. అదే మైనస్ ఉంటే ఒకటి పెట్టుకుంటాను. ఇక్కడ ఛార్జ్ పోయింది. అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక ఆక్సిజన్ 4. ఇవి ఎన్ని ఉన్నాయో అన్నీ వేస్తాము. ఆక్సిజన్ మాత్రం డబుల్ వేస్తాము. ఒక ఆక్సిజన్కి 2, 4 క్లోరిన్కి 4. అంటే ఎన్ని గీతలు గీయాలి? ఇక్కడ టోటల్ 5 ఉన్నా కూడా ఆక్సిజన్ ఒకటి ఎక్స్ట్రా గీయాలి కాబట్టి 6 గీయాలి. 6లో 4 క్లోరిన్లు పెట్టుకోవాలి. 4 క్లోరిన్లు పెట్టుకుని 2 బాండ్స్ కలిపి ఒక ఆక్సిజన్ పెట్టుకోవాలి. ఇప్పుడు బాండ్ పేరు ఎన్ని చెప్పండి? బాండ్ పేరు ఎన్ని? 1 2 3 4. ఈ 2 కలిపి ఒకటే. 6 గీతలు గీసినా ఒకటి కింద లెక్క పెట్టాలి. 5 అంటే బాండ్ పేరు ఎన్ని వస్తున్నాయి? 5 బాండ్ పేరు. లోన్ పేరు 0. 5 0 అంటే ఏం హైబ్రిడైజేషన్? sp3 డీహైబ్రిడైజేషన్ ట్రైగోనల్ బైపిరమిడల్. sp3 డీహైబ్రిడైజేషన్ ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకేనా? ఒకసారి డౌట్ వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి. ఒక్కొక్క ఎగ్జాంపుల్ని పేపర్ మీద రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? మీకు వచ్చేస్తుంది. ఇది హైబ్రిడైజేషన్ గురించి.